బంగారు బాల్యం బాలచో ముగింపు ర్యాలీని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చూడు వచ్చిందా కొట్టావా ఈ నెల 24వ తేదీన ఆదివారం ఒంగోలు మండలం వెంకటరాజపాలెం వద్ద గల హైవే సిటీ వెంచర్ లో కమ్మవారి కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని కమ్మ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మండవ మురళకృష్ణ తెలిపారు. స్థానిక లాస్య గ్రౌండ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమ్మ సేవా సంఘం కన్వీనర్ కాండ్రగడ్డ రఘుపతి, వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఆలా హనుమంతరావు, గార్లపాటి శ్రీనివాసరావు, సిహెచ్ వెంకటేశ్వర్లు, పావులూరు బసవయ్య తదితరులు బాగున్నారు. దీంట్లో మన శ్రీహరి అలాగే మనలందరూ కూడా ధర్మ అంతా ఉంటారు.
దీపు వీళ్ళందరూ కుటుంబము అని చెప్పడం కోసం దాని ఉపాధ్యక్షులుగా వేసాన్ని ఈ పడ్డారు. ముందుగా కృష్ణప్రసాద్ గారిని వచ్చి తమ అమూల్యమైన మనకి అనంతపురంలో కానీ కడప పాయింట్లు పూర్తయినాయి. బ్రహ్మాండం జరిగింది. నేను బ్రహ్మాండం జరగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. జరగబోయే మన కార్తీక వనవాస భోజన కాశీరావు ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు. కాశీరావు మాట్లాడడానికి ఎవరే మాట్లాడడం ఉండదు. అందుకని కాశీరావు గారిని ప్రస్తుతం రిజర్వ్గా పెట్టుకుంటూ ఇక్కడ విచ్చేసిన మన కమ్మ పెద్దలకు నా నమస్కారం, అలాగే గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇది మన వనభోజనాలకు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందాక సార్ చెప్పినట్టు, సుబ్బారావు చెప్పినట్టు మన స్పీచ్ల కన్నా ఎవరేం చేయాలో, ఎవరు ఏ కార్యక్రమం నిర్వర్తించాలి, ఏ బాధ్యత చేయాలో ఆల్రెడీ చెప్పారు. అది తూచా తప్పకుండా ఈ 3 రోజులు మనకి టైం చాలా తక్కువ ఉంది. అది చేసుకుంటూ అలాగే మీకు ఏమైనా డౌట్లు వచ్చినా కన్వీనర్ మన కానీ మాజీ అధ్యక్షులు వీళ్ళంతా అనుభవం ఉంది కాబట్టి అలాగే సెక్రటరీ గారిని సంప్రదిస్తే నేను కానీ ఈ పనులు త్వరగా పూర్తవుతాయి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు ఈ 3 రోజులు పనిచేయాల్సి వస్తుంది. టైం చాలా తక్కువ ఉంది. వనభోజనాలు మనం భారీ ఎత్తున పెట్టుకున్నాం 10,000 మందితో. ఇది మన ఇంటిలో కార్యక్రమం లాగా ఇక్కడికి వచ్చిన 50 మంది కాకుండా మరో 50 మంది తలో ఒక 100 మందికి ఈ సమాచారం పర్సనల్గా వాట్సాప్ ద్వారా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ చెప్పి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానించండి. అంటే కొంతమంది తెలియదు కాబట్టి మమ్మల్ని పిలవలేదనుకుంటారు కొంతమంది. ఫస్ట్ టైం కాబట్టి చాలా గ్యాప్ వచ్చింది. 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. మమ్మల్ని కూడా ఎవరైనా పిలుస్తారని కొంతమంది ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. సో మనమేం భేషజాలకు పోకుండా తప్పేం లేదు, పిలిస్తే ఇది అందరి ఫంక్షను. నేను అధ్యక్షుడి అంటే నా ఒక్కడిదే కాదు, ఇది అందరిది, ఈ కమిటీది కాదు, కమ్మ సంఘం అందరిది, ఇది ప్రకాశం జిల్లా అందరిది. ఎవరికి తోచిన వాళ్ళు, ఎవరికి చుట్టాలున్నా, ఫ్రెండ్స్ ఉండా, వాళ్ళ ఫ్యామిలీ ద్వారా ఇలా వనభోజనాలు గెట్ టుగెదర్ లాగా చెప్పండి. ఈ 3 రోజుల్లో మన ఇంట్లో ఫంక్షన్కి ఎలా పిలుస్తామో అలాగే ఫోన్ చేసి తెలిసిన వాళ్ళకి, మీకు తెలిసిన నెంబర్లు అందరికీ వాట్సాప్లో చేసి పర్సనల్గా పిలవండి. కొంతమంది స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఉంటారు. ఈరోజు ఇప్పుడు గ్రాండ్ సక్సెస్ అవుతుంది మనకి. అలాగే ఈ 24వ తారీఖు అయినాక మళ్ళీ మనం ఒకసారి విజయ సభ పెట్టుకుని అలాగే తర్వాత ఏం చేయాలో మన అందరం కూర్చొని మాట్లాడుకుందాం. అలాగే ఇక్కడ ఈ కమిటీలో ఉన్న పెద్దలు, అలాగే టౌన్లో ఉన్న ఇంకా పెద్దలు, ఇంకా బయట ఉన్న పెద్దలు, జిల్లాలో ఉన్న పెద్దలతో కూడా మాట్లాడి దీన్ని ఎలా ముందు తీసుకెళ్ళో అలా తీసుకెళ్తాం. దీన్ని ఏమైనా మంచి చూడండి మన కన్వీనర్ కానీ మా సెక్రటరీ గారు, మా సెక్రటరీ గారు చెప్తారు. ఆ విధంగా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. పెద్దగా 24 ఆదివారం మన వెంకటరాజపాలెం దగ్గర కార్తీక వనభోజనాలు కమ్మవారి వనభోజనాలు జరుగుతూ ఉన్నాయి. దానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా రావాలి. అందరూ అంటే ఇక్కడ మనకేమి ఎటువంటి సంఘాలు ఏమీ లేవు, అంతా ఒకటే, అందరం కలిసి చేసుకుంటూ ఉన్నాం. సో అందరూ కలిసి వనభోజనాలని బాగా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటా ఉన్నాను. అట్లానే ఈ కాకతీయ సేవా సమితి, మన కమ్మవారి సేవా సమితి మన మెయిన్గా దేనికంటే ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న పిల్లల చదువులకి, తర్వాత అట్లానే హాస్టల్ కట్టి అట్లా సర్వీసెస్ చేస్తూ ప్రతి ఒక్కరూ మంచి ఉన్నత స్థితికి రావాలని, చదువుల్లో కానీ ఆర్థికంగా కానీ ప్రతి ఒక్కరూ నిలదొక్కోవాలన్న ఉద్దేశంతో ఈ కాకతీయ సేవా సంఘం ఏర్పడింది. అట్లానే పలు రకాల సంఘాలంటూ ఏంటో అందరం కలిసే చేస్తూ ఉన్నాం. మిగతా అందరూ కలిసే ఉన్నారు. సో అందరూ ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అట్లానే ప్రతి ఒక్కరు కూడా అందరికి షార్ట్ టర్మ్లో నోటీస్ అయ్యారు, ఇది స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ మిగతా వాళ్ళని చెప్పి 10 మంది ఇంకో 10 మందికి చెప్పుకొని అందరూ తోడుగా వచ్చి దీన్ని కార్తీక వనభోజనం దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, అట్లానే ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకోవాలి. ఆ సభ్యత్వం కూడా మళ్ళా 2 yearsకి ఒకసారి రెన్యువల్ ఉంటుంది. అందరూ ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. సెలవు. థ్యాంక్ యూ.
ఈరోజు ఈ సన్నాహ సభకు విచ్చేసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అలాగే పాత్రికేయులకి మా ధన్యవాదాలు. మరి ఎంతో అంగరంగ వైభవంగా ఈ కమ్మవారి వనభోత్సవ మహోత్సవాన్ని ఏర్పాటు చేయాలనుకున్న పరిస్థితుల్లో అదే స్థాయిలో కమిటీ వారందరూ పనిచేయడం జరిగింది. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. కమ్మవారు అందరూ కూడా ఈ కార్తీక మాసంలో చేసుకోవాల్సిన ఒక గొప్ప పండుగ అని చెప్పి తెలియజేస్తూ దీన్ని ఆహ్వానంగా భావించి జిల్లాలోని కమ్మ సోదరిని మనందరూ కూడా రావాల్సిందిగా, కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరుచు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచు ఉన్నాను. ప్రతి ఒక్క గ్రామానికి కూడా బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫోన్లో కానివ్వండి, వాట్సాప్ ద్వారా కమిటీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మీడియాలో కూడా ఈ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచూ ఉన్నాను. ఒంగోలు నగర పౌరులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని ట్రాఫిక్ సిఐ పాండురంగారావు కోరారు. స్థానిక మంగమూరు రోడ్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఒంగోలు పట్టణ ప్రజలకి ముఖ్యంగా తెలియజేయమనగా చూస్తూ ఉన్నాం. గడిచిన నిన్న మొన్న 2 రోజుల్లో జిల్లాలో చాలామంది ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా చనిపోవడం జరిగింది. ముఖ్యంగా కొప్పోల దగ్గర 3 మైనర్స్ ఒక బండి మీద వెళుతూ చనిపోవడం జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా గమనించండి. మీ పిల్లలకు ఈ లైసెన్స్ లేకుండా ఈ స్పీడ్ వెహికల్స్, ఈ స్కూటీలు ఇవ్వడం మానుకోండి. ఏదైనా అవసరం ఉంటే మీరు వెళ్ళడం చేయండి. అంతేగాని ఈ సైకిల్ మీద అట్లా కొంచెం అవకాశం ఇవ్వండి. కానీ మోటార్ సైకిల్స్ ఇవన్నీ కూడా స్పీడ్ వెహికల్స్ వాళ్ళకేమో నాలెడ్జ్ ఉండదు, లైసెన్సులు ఉండవు. అందువల్ల 100% పేరెంట్స్ తగు జాగ్రత్తలు వహించి మీ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా ఉండండి. పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా ఈ చాలా చోట్ల ఈ కొప్పోలు ఫ్లైఓవర్ దగ్గర కానీ, మంగమూరు రోడ్లో కానీ ఈ రైడర్స్, బైక్ రైడర్స్ బాగా చేస్తున్నారు. స్పీడ్ వెహికల్స్ అన్నీ కూడా పేరెంట్స్ పిల్లల మీద ప్రేమతో 650cc వెహికల్స్, 1000cc వెహికల్స్ అన్నీ కొనిస్తూ ఉన్నారు. వాళ్ళు నెంబర్ ప్లేట్ లేకుండా, హెల్మెట్ లేకుండా చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్టాండ్ కింద అనిచ్చి నొప్పులు తెప్పిస్తూ ఇలా చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం. 100% వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా పేరెంట్స్ని కూడా ఈ కేసులు ఇన్వాల్వ్ చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా టౌన్లో ఉన్న ఆటోలు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా పోలీస్ నెంబర్ లేకుండా తిరుగుతూ ఉన్నారు. నెంబర్లు కనిపించకుండా తిరుగుతూ ఉన్నారు. హెవీ ప్యాసింజర్ తిరుగుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకా ముఖ్యంగా స్కూల్ యాజమాన్యం, కాలేజీ యాజమాన్యం కూడా గమనించండి. మీ దగ్గరికి వచ్చే ప్యాసింజర్స్, పిల్లల ప్యాసింజర్స్ ఉన్నారు. ఆటోలలో పరిమితికి మించి అంటే 4-5 ఎక్కాల్సిన చోట 15-20 మందిని ఎక్కించుకుని ఆటోల్లో వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ చెప్తున్నాం 100% ఆటోలు సీజ్ చేస్తాం. అలా వచ్చిన కాలేజీల యాజమాన్యం పైన, స్కూల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఒంగోలు శౌరశాల సంఘం ఆధ్వర్యంలో కందులలోని విఆర్ఎన్కే గ్రీన్ సిటీ నందు నాయి బ్రాహ్మణ వనభోజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ షాప్ వాళ్ళు ఇక్కడ స్టాల్ పెట్టి ఉన్నారు. వీళ్ళు మనకి ఈ లక్కీ డ్రా ద్వారా అందరికీ కూడా ఎవరైతే ఈ లక్కీ డ్రాలో సహకరిస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క వివరాలు అవన్నీ కూడా పక్కన అందరూ కూడా పదకొండు సంఖ్యలో ఈ యొక్క వివరాల కోసం నమోదు చేయించేవారు. అయ్యా అందరూ ఈ పెరుగు అందరూ గ్లాస్ తీసుకోండి.
అయ్యా నమస్కారాయ చ నమః శివాయ చ శివతరాయ చ అయ్యా నించున్నారా అందరికి చూడండి సార్ బాయ్ అందరూ చూడండి ఒకసారి ఫోటో తీయండి వాళ్ళు 2 నిమిషాలు 2 నిమిషాలు ఓకేనా వెళ్ళిపోతారు ఓకే రెడీ ఇక్కడ చూడాలి ఒకసారి రెడీ రెడీ నమస్కారం, నా పేరు నాదెండ్ల రాఘవరావు, నాయ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. ఈరోజు మా ఒంగోలు పట్టణ క్షౌరశాలల సంఘం నూతన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కందులూరు గ్రామంలో నాయ బ్రాహ్మణ కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రకాశం జిల్లా నాయ బ్రాహ్మణులకు అదేవిధంగా ఒంగోలు పట్టణ నాయ బ్రాహ్మణ సోదర మండలి గారు ధన్యవాదాలు. ఈరోజు శివుడికి ఎంతో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, మహాన్యాసపూర్వ రుద్రాభిషేకం, అదేవిధంగా ఈరోజు విశిష్ట శివ పూజలు ఇక్కడ జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ప్రకాశం జిల్లా అటువంటి మన నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అదేవిధంగా ఈరోజు ఈ ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం ఆధ్వర్యంలో చేసిన ఈ కార్యక్రమం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలకి నాంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో మన నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని, అదేవిధంగా ఈ యొక్క సంఘం బలపడి ప్రకాశం జిల్లాలో నాయ బ్రాహ్మణులకి ఆర్థికంగా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం, ఈ ఒంగోలు పట్టణ నాయ బ్రాహ్మణ సంఘం అంటే మంగళి సంఘం కమిటీ వాళ్ళు నిర్వహించినటువంటి కార్తీక వనభోజన కార్యక్రమానికి ఎంతో అద్భుతంగా జరిగింది. అందుట్లో 366 శివలింగాల అర్చన ఎంతో అద్భుతంగా జరిగింది. ఎందుకంటే శివలింగ అర్చన ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, శివుడికి పుట్టింటికలు తీయటం కోసం పుట్టినటువంటి కులం మాది. దేవి పురాణంలో, శ్రీదేవి పురాణంలో దీనికి సాక్ష్యాలు ఉన్నాయి. శివుడికి పుట్టింటికలు తీయటం కోసం పుట్టినటువంటి సౌరవృత్తిదారుల యొక్క కార్యక్రమాన్ని ఆ శివుడి యొక్క కార్యక్రమంగా, ఆ శివుని యొక్క పూజా విధానంతో ఈ కమిటీ వాళ్ళు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఆ శివుని యొక్క ఆశీస్సులు మా కులపు వాళ్ళకి, అలాగే ప్రజలకి, ఒంగోలు పట్టణ ప్రజలందరికీ, మా నాయ బ్రాహ్మణ సంఘం వారికి అందరికీ కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి రామకృష్ణ అండ్ కమిటీ వాళ్ళకి, అలాగే ఇక్కడ ఈ భోజన కార్యక్రమాలు చేస్తున్నటువంటి వెంచర్ విఆర్ఎన్కే వెంకటరామ గ్రీన్ సిటీ వెంకటరావు సార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. సంఘం తరపున, మా కులం తరపున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. కార్యక్రమం ఇంత ఘన విజయంగా జరగడానికి కారణం ముందుగా చెప్పుకోవాల్సింది విఆర్ఎన్కే గ్రీన్ సిటీ వెంకటరామయ్య గారు. సారు మా ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం నూతన కమిటీ ఎన్నికైన తర్వాత మాకు కబురు చేశారు, మీ కార్యక్రమం కమిటీ తరఫున ఎవరైనా వనభోజనాలు చేసే పని అయితే నేను ఎంతమంది వచ్చినా కూడా భోజనాలు నేను ఏర్పాటు చేస్తాను. 1000 మంది వచ్చినా, 15 మంది వచ్చినా, 2000 మంది వచ్చినా మీరు ఎంతవరకు సేకరించగలుగుతారో మీరు చేయండి, నేను భోజనాలు ఏర్పాటు చేస్తా అన్నారు. దాన్ని నాందిగా తీసుకొని మా కమిటీ ఛాలెంజ్గా తీసుకొని దాన్ని కుటుంబం డోర్ టు డోర్ టచ్ చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోకి వెంకటరామ గారు ఎంత సహకరించారో మిగతా అందరూ కూడా, గోనుగొండ శేషారావు అన్నగారు, ఒంగోలు ప్యాకేజ్ ఇండస్ట్రీ వాడు కూడా ఈ కార్యక్రమానికి చాలా టెంట్ సామాన్లు ఎంతైతే అంత నేనే మొత్తం బరాయించుకొని చెప్పినారు. వీళ్ళిద్దరు ఆదర్శంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సగం ఖర్చు అంతా ఇద్దరి మీద వెళ్ళిపోతుంది. మిగతా మేము కొంత చేయకపోతామనగా ఆ కొంత కార్యక్రమం కూడా మా సంఘీయులు సోదరులు అందరూ కూడా నన్ను వెనకుండి తట్టి సహాయ సహకారాలు విరివిరిగా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా ముందుకు ఈ విధంగా నన్ను నడిపించినందుకు మా ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం తరఫున వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాన్ని మరీ చేయడానికి వీళ్ళందరూ నాకు వెన్నెన్నో ఉంటారని
ఇదే విధంగా నేను కార్యక్రమాలు ఇదే విధంగా చేయడానికి నా పేరు మద్దులూరు శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక. ఈ రోజున ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ కార్తీక వన సమారాధన మహోత్సవం అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరిగింది. 366 శివలింగాలతో మహాలింగార్చన కార్యక్రమం కనీ విని ఎనుగని రీతిలో నిర్వహించడం కమిటీ వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. నాయి బ్రాహ్మణులు పూర్వం నుండి శివార్చకులు, నుదుటిపై విభూతి పెట్టి క్షౌర సాంప్రదాయం నిర్వహించేవాళ్ళు, నుదుటిపై విభూతి పెట్టి మంగళ వాయిద్యాలు వాయించేవాళ్ళు, నుదుటిపై విభూతితో అలాగే గ్రామీణ వైద్యం నిర్వహించారు. వాళ్ళందరి పూర్వీకుల విశిష్టతను తెలియజేయడానికి ఒంగోలు పట్టణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యుల మీద సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం విష ప్రచారాన్ని మరియు అక్రమ కేసులు నిరసిస్తూ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో స్థానిక ఒంగోలు వంటన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం ప్రసాద్, కాకమాన రాజశేఖర్, కటారి శంకర్, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు బాగున్నారు. వైరద్దు పెట్టినప్పుడు పెడతారులే మళ్ళా. పెట్టినప్పుడు పెడతారులే మళ్ళా. రాష్ట్రంలో జరుగుతున్న వికృత ప్రచారం మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈ విశ్వ సంస్కృతి తెలుగుదేశం పార్టీది. 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే ఒక 60-70 సీట్లు వచ్చి అసెంబ్లీలోకి అడుగుపెట్టి వాణి వినిపించి సాగంగానే విపరీతమైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఆయన మానసికంగా ఇబ్బంది పెడితే పార్టీని వదిలిపెట్టి వెళ్తాడని ఏదో దురుద్దేశంతో అసెంబ్లీలో కానీ సోషల్ మీడియాలో కానీ విష ప్రచారాలు మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుసు. తర్వాత కాలంలో ఎవరైనా భావావేశానికి లోనై మా పార్టీ కార్యకర్తలు, పార్టీ ఆర్గనైజర్లు ఎవరు కూడా అటువంటి పనులకు మేము పాల్పడలేదు. వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఎవరన్నా దురుద్దేశంతో ఉంటుంటే ఎవరన్నా సోషల్ మీడియాలో మాట్లాడితే అది మా పార్టీకి సంబంధం లేదు. ఇప్పటికి కూడా చెప్తున్నాం. ఆ రోజు షర్మిలమ్మ మీద కానీ, విజయమ్మ గారి మీద కానీ, జగన్ గారి మీద కానీ వీరందరూ ఐటీడీపీ నుంచే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికైనాక మీ అందరికీ తెలుసు, కొంతమంది యువకుల్ని సోషల్ మీడియా వాళ్ళని జీతాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ కూర్చోబెట్టి సింహాసనం మీద సునకం కూర్చుందని మాట్లాడిచ్చారు. అంటే ముఖ్యమంత్రిగా ఆయన పదవి తీసుకోగానే వ్యసనం పుట్టింది. అటువంటి నాయకుడిని దుష్ప్రచారం చేస్తూ తగ్గించి చేస్తే సమాజంలో ఆయన తగ్గింపబడతాడనే ఉద్దేశంతో చాలా అసహ్యంగా మాట్లాడించి కొంతమంది ఆడవాళ్ళతోటి, కొంతమంది యువకులతోటి మాట్లాడించి వాళ్ళని పోలీసులు పట్టుకొస్తే ఎదుగుదిగో మన వర్గాన్ని కొడుతున్నారు, కులాన్ని కొడుతున్నారు, ఇంకో దాన్ని కొడుతున్నారని రకరకాలుగా విషప్రచారం చేసి మళ్ళీ పోయి నన్ను ఆదుకోండి, మీరు రాకపోతే ఎట్టుంటుందని కులాల సమీకరణలు చేసి వాళ్ళ కూటమిగా ఒక ఏర్పడి
అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మీరు శుద్ధులు చెప్తున్నారు, ఇది ఏం సంస్కృతి అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిల్లల మీద కూడా మీరు ఈ రకంగా పోస్టులు పెట్టించి చండాల పోస్టులు మీరు చూపించాలంటే బాధగా ఉంది. మా కళ్ళతో మేము చూడాలన్నా అది మీ కుటుంబాలైనా మా కుటుంబాలైనా ఎవరైనా కానీ ఇది మంచి సంస్కృతి కాదని ఈ మీరేదైనా శాసనసభలో బిల్లు ఏదైనా పెట్టైనా ఈ కల్చర్ని ఆపకపోతే ఇది రాజకీయ వ్యవస్థకే గౌరవం పోద్ది, ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం అని తెలియజేస్తూ మేమిచ్చిన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణే ఒక వికృతమైనటువంటి పోస్టులు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారి ఫ్యామిలీని అందరినీ కూడా ఒక నీచంగా తెలుగుదేశం సోషల్ మీడియా మొత్తం పెట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వాళ్ళు కొన్ని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇటు జనసేన అకౌంట్లు, టీడీపీ అకౌంట్లు, వైసీపీ అకౌంట్లు క్రియేట్ చేసి వైసీపీ వాళ్ళు పెట్టినట్టు జనసేన వాళ్ళ మీద పెట్టడం, ఇటువంటి ఒక దుర్మార్గమైన చర్యతో మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న పని మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద, మహిళా మంత్రుల మీద, అందరి మీద కూడా నీచకరమైన పోస్టులు పెట్టి దుర్మార్గమైన ఆలోచనతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వారందరి మీద కంప్లైంట్ ఇస్తున్నాం. ఈరోజు మీరు కంప్లైంట్ కనుక తీసుకోకపోతే రానున్న రోజుల్లో మీ కోర్టుకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క చర్యని పవన్ కళ్యాణ్ గారు వారు మహిళలు అని చెప్పి ఈరోజు గవర్నమెంట్లోకి వచ్చావు. ఈరోజు మహిళల్ని మందు దాగి చిన్న పిల్లల్ని కూడా దారుణంగా శవాలు కూడా కనపడే విధంగా వాళ్ళ రాక్షసంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నువ్వు మాట్లాడితే ఆ రోజు 30,000 మంది మహిళలు అన్నావు, ఏది ఎక్కడ? ఈరోజు నీ నోరేమైపోయింది పవన్ కళ్యాణ్? ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడు. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, సామూహిక హత్యలు ఇవన్నీ కూడా ఈ మందు తాగి అర్ధరాత్రులు పగలు లేకుండా మంచిగా దొరుకుతున్నాయో లేదో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి షాప్లో కూడా మందు దొరికే ఏర్పాట్లు నువ్వు చేసావు. అది తాకి ఆ మందు మైకంలో మహిళలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. రానున్న రోజుల్లో ప్రజలే మీకు అందరికీ చంద్రబాబు నాయుడు కూడా బుద్ధి చెప్తారని